ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైద్య రంగంలో ఏపీ నంబర్ 1. ఎమ్మెల్సీ సాబ్జీ మృతి ఘటనలో పోలీసుల అదుపులో డ్రైవర్. రొయ్యలు డోర్ డెలివరీ. ఉత్తమ ప్రతిభకు ఉజ్వల భవిత. ఆడుదాం ఆంధ్రాలో టాలెంట్ హంట్. చాట్ జీపీటీకి పోటీగా జెమినీ. చిన్న నగరాలే కీలకం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. లోక్సభలో అలజడి సృష్టించిన నిందితులు. 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే కకేషియన్ షెపర్డ్ జాతి శునకం. తండ్రిని చంపిన తనయుడు. రక్తదానం గురించి అపోహలు పనికిరావు. వాసవ్య నర్సింగ్ హోంలో 1250వ ఆరోగ్య సదస్సు. వయసు పెరిగే కొద్దీ తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. వైద్య రంగంలో ఏపీ నంబర్ 1. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగా నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వచ్ఛత, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. దేశంలోనే కాయకల్ప గుర్తింపు కలిగిన అత్యధిక ఆసుపత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆసుపత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు నియంత్రించడానికి కాయకల్ప కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రుల్లో స్వచ్ఛత, రోగులకు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు వంటి 7 ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఆసుపత్రులకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా 2022-23లో దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ అవార్డులను కేటాయించారు. ఇందులో 3,161 ఆసుపత్రులకు అవార్డులు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఎమ్మెల్సీ సాబ్జీ మృతి ఘటనలో పోలీసుల అదుపులో డ్రైవర్. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్సీ సాబ్జీ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి కారులో పాలకొల్లు వెళుతుండగా చెరుకువాడ వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడం, ఆయన అక్కడికక్కడే మృతి చెందడం తెలిసిందే. ఎమ్మెల్సీ గన్మ్యాన్ ముత్యాలరాజు ఫిర్యాదు మేరకు సిఐ కేవీవి సత్యనారాయణ పర్యవేక్షణలో ఉండి ఏఎస్ఐ ఏ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆకివీడు మండలం సిద్ధాపురం శివారు నందమిల్లిపాడు గ్రామానికి చెందిన బోణం స్వామి దినేష్గా గుర్తించారు. ఇంటర్ వరకు చదువుకున్న అతడు గ్రామంలో ట్రాక్టర్ నడుపుతుంటాడని, అతనికి లైసెన్స్ కూడా లేదని దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. స్వామి దినేష్ బంధువులను భీమవరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆకివీడు మండలం దుంపగడపకు చెందిన ట్రావెల్స్ నిర్వాహకుడు డోకు బత్తి రమేష్ కారును తీసుకెళ్లాడు.
వారిని భీమవరంలో దించి తిరిగి వస్తూ చెరుకువాడలో ఎమ్మెల్సీ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీకొట్టాడు. స్వామి దినేష్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో కారును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ సాబ్జీ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎస్పీ యు రవిప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం, ఆసుపత్రి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకుంటున్నారు. కారు యజమాని వివరాలు సేకరిస్తున్నారు. రొయ్యలు డోర్ డెలివరీ. రాష్ట్రంలో రొయ్యల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఎగుమతులకే పరిమితమైన ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను ఇక నేరుగా వినియోగదారుల చెంతకు చేర్చాలని సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ సైతం ముందుకొచ్చింది. సాధారణంగా స్థానికంగా సాగే మార్కెట్లోకి వచ్చే 80 నుండి 120 కౌంట్ రొయ్యలు కాకుండా మిగిలిన కౌంట్ రొయ్యలు వివిధ రూపాల్లో ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ హై కౌంట్ రొయ్యలను కూడా వివిధ రూపాల్లో డోర్ డెలివరీ చేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణ ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తమ ప్రతిభకు ఉజ్వల భవిత. ఆడుదాం ఆంధ్రాలో టాలెంట్ హంట్. రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ క్రీడాకారుల్లోని సత్తాను వెలుగులోకి తెచ్చేలా ఆడుదాం ఆంధ్ర వేదికను సిద్ధం చేస్తోంది. దేశంలోని అతిపెద్ద ఈ మెగా టోర్నీలో టాలెంట్ హంట్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 5 క్రీడాంశాల్లో మహిళలు, పురుషుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేసి వారి ప్రతిభకు పట్టం కట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, మండల స్థాయి పోటీల అనంతరం 175 నియోజకవర్గాలు, 26 జిల్లాల స్థాయిలో జరిగే పోటీలను నిశితంగా పర్యవేక్షించనుంది. వీటిల్లో రాణించిన క్రీడాకారుల వివరాలతో ప్రత్యేక జాబితాను తయారు చేయనుంది. క్రీడా సంఘాల ప్రతినిధులతో పాటు ఫ్రాంచైజీల ప్రత్యేక బృందాలు ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను దగ్గరుండి పర్యవేక్షించనున్నాయి. చాట్ జీపీటీకి పోటీగా జెమినీ. భవిష్యత్తంతా కృత్రిమ మేధదే. ఇది అందరూ ముక్త కంఠంతో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆ రంగంపై పట్టు బిగించేందుకు ఐటీ దిగ్గజాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓపెన్ ఏఐ యాజమాన్యంలోని చాట్ జీపీటీ ప్రాజెక్టులో మెజారిటీ భాగస్వామి కావడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. గడిచిన ఏడాది కాలంలో మరెన్నో ఏఐ మోడళ్లు తెరపైకి వచ్చిన ఓపెన్ ఏఐ తాలూకు జీపీటీ మోడళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి పోటీగా జెమినీ పేరుతో గూగుల్ తాజాగా కొత్త ఏఐ మోడల్ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. అవడానికి చాట్ జీపీటీ, జెమినీ 2 జనరేటివ్ ఏఐ మోడళ్లే. ఇవి ఇన్పుట్ ట్రైనింగ్ డేటా తాలూకు ప్యాటర్న్ల ఆధారంగా పిక్చర్లు, పదాలు, ఇతర మీడియా వంటి కొత్త డేటాను కోరిన విధంగా జనరేట్ చేస్తాయి. చాట్ జీపీటీ ప్రధానంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది టెక్స్ట్ జనరేట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే జీపీటీ ఆధారిత
వెబ్ సంభాషణల యాప్గా కూడా పనిచేస్తుంది. గూగుల్కు కూడా బార్డ్ పేరుతో ఇలాంటి యాప్ ఇప్పటికే ఉంది. ఇది గతంలో LaMDA లాంగ్వేజ్ మోడ్పై ఆధారపడేది. ఇప్పుడు జెమినీ కోసమని PaLM2 మోడ్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తోంది గూగుల్. ఇది మల్టీ మోడల్ తరహా మోడల్ కావడమే చాట్ జీపీటీతో పాటు ఇతర అన్ని ఏఐల కంటే జెమినీని ఇప్పుడు ప్రత్యేకంగా నిలుపుతోంది. చిన్న నగరాలే కీలకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి దేశంలోని చిన్న నగరాలు అభివృద్ధి చెందడం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ లబ్ధిదారుల నుంచి శనివారం ఆయన వర్చువల్గా మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశంలోని వేలాది గ్రామాలు, నగరాలకు చేరిందని, ఇందులో చిన్న నగరాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారికి మా ప్రభుత్వం సాయంగా నిలుస్తోంది అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అభివృద్ధి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితంగా మారింది. మా ప్రభుత్వం చిన్న నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన భారత్ బలమైన పునాదులను వేసింది అని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభలో అలజడి సృష్టించిన నిందితులు తొలుత సులువుగా మంటలంటుకునే జెల్ వంటిది ఒంటి నిండా పూసుకుని తమను తాము తగలబెట్టుకుందామని అనుకున్నారట. పార్లమెంట్ లోపలికి చొచ్చుకెళ్లి సభ్యులందరికీ అందేలా కరపత్రాలు విసిరితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారట. తమ నిరసనను, తాము ఇవ్వదలిచిన సందేశాన్ని వీలైనంత ప్రభావవంతంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చేందుకు ఇలాంటి పలు అవకాశాలను పరిశీలించారు. చివరికి లోక్సభలోకి దూకి పొగగట్టాలు విసిరి అలజడి సృష్టించాలని నిర్ణయించుకుని అమలు చేశారు అని నిందితులను విచారిస్తున్న పోలీస్ బృందంలోని అధికారి ఒకరు వెల్లడించారు. గత బుధవారం లోక్సభ లోపల, బయట పొగగొట్టాలు విసిరిన కలకలం రేపిన సాగర్ శర్మ, డి మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రధాన నిందితుడు లలిత్ జూలను పోలీస్ ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం విచారిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్సభ పాస్లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంట్ అనుమతితో సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. లలిత్కు సహకరించిన మహేష్ కుమావత్, కైలాష్లకు క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్లో తలదాచుకున్న నగౌర్కు కూడా తీసుకెళ్లనున్నారు. అక్కడ తనతో పాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించనున్నారు. 20 కోట్ల రూపాయల ఖరీదు చేసే కకేషియన్ షెపర్డ్ జాతి శునకం. భారత్లో అరుదుగా పెంచే కకేషియన్ షెపర్డ్ జాతికి చెందిన కాడబామ్ హేడర్ అనే శునకం ఖరీదు అక్షరాల 20 కోట్ల రూపాయలు. ఇది శనివారం హైదరాబాద్లోని మియాపూర్లో సందడి చేసింది. దీన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. నగరంలో పెట్ షో నిమిత్తం దీన్ని బెంగళూరు నుంచి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో తన శునకం పాల్గొని ఇప్పటి వరకు 32 పతకాలు సాధించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో పాటు
సినిమాల్లోనూ నటించిందని వివరించారు. తండ్రిని చంపిన తనయుడు, చెడు వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు అప్పులు తీర్చేందుకు ఇంటి స్థలం విక్రయించలేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా నాగైలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన బండే హరిమోహన్ రావు భార్య 20 ఏళ్ల కిందటే చనిపోయింది. కుమార్తెకు వివాహం చేశారు. 25 సంవత్సరాల కుమారుడు పవన్ కళ్యాణ్ ఇదే గ్రామంలోని అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉంటున్నాడు. దీంతో చిన్న పూరిపాకలో హరిమోహన్ రావు ఒక్కడే నివసిస్తున్నాడు. కొడుకు పవన్ కళ్యాణ్ చెడు వ్యసనాలకు బానిసగా మారి తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి హరిమోహన్ రావు ఉంటున్న ఇంటి స్థలాన్ని విక్రయించాల్సిందిగా తరచూ గొడవ పడుతున్నాడు. దీనికి తండ్రి అంగీకరించడం లేదు. దీనిని మనసులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి 7:30 సమయంలో తండ్రి ఉంటున్న ఇంటికి వచ్చి గొడవ పడి బలమైన ఆయుధంతో అతని తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై డీజిల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. హరిమోహన్ రావు మృతదేహం ఇంట్లోనే మంచంపై పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. రక్తదానం గురించి అపోహలు పనికిరావు. వాసవ్య నర్సింగ్ హోంలో 1250వ ఆరోగ్య సదస్సు. రక్తదానం గురించి అపోహలు పనికిరావు. ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగవుతుంది అని ప్రముఖ ఇమ్యూనో హెమటాలజిస్ట్ డాక్టర్ ఎన్ తులసిరామ్ అన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రక్తం మరియు రక్తం మార్పిడి అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక యుగంలో రక్త సేకరణ విషయంలో గాని నిల్వ విషయంలో గాని అత్యాధునిక పరిస్థితులు ఆవిర్భవించాయన్నారు. రక్తదాత విషయంలో గాని రక్త స్వీకర్త విషయంలో గాని తీసుకునే జాగ్రత్తలు ఎంతో శాస్త్రీయంగా ఉన్నాయన్నారు. పూర్వకాలంలాగా రక్తం ఎక్కించగా రియాక్షన్లు, వ్యాధులు ఇప్పుడు బహు అరుదు అన్నారు. బాంబే గ్రూప్ వంటి అరుదైన గ్రూపుల్ని కూడా అతి తేలికగా గుర్తించడం ఉందన్నారు. బ్లడ్ బ్యాంకులలో నేట్ టెస్ట్ ద్వారా ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్లని కూడా సునాయాసంగా గుర్తించడం ఉందన్నారు. రక్తదానం గురించి అపోహలు విడనాడి ఆరోగ్యవంతులు ముందుకు రావాలన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. వయసు పెరిగే కొద్దీ తీసుకోవలసిన ఆహారం. వయసు పెరిగే కొద్దీ ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎముకలు అరిగిపోవడం, గుల్లబారడంతో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ సమస్యలు తలెత్తుతాయి. వాటిని అడ్డుకోవాలంటే ఎముక సాంద్రత పెరగాలి. అందుకోసం ఆ వయసులో ప్రోటీన్ ఆహారం తప్పనిసరి. వయసుతో పాటు కండర క్షీణత పెరుగుతుంటుంది. కాబట్టి ప్రోటీన్ ఆహారాన్ని సరిపడా తీసుకుంటే కండరాలు ఆరోగ్యంగా ఉండడంతో తిరగడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మలి వయసులో జీవక్రియ మందగిస్తుంది. కాబట్టి ప్రోటీన్లు ఉన్న ఆహారం తింటే జీవక్రియ మెరుగవుతుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. పెద్దవాళ్ళకి ఏదైనా పుండు పడినా, గాయమైనా త్వరగా తగ్గదు. రోగనిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణం. అదే ప్రోటీన్ పూరిత ఆహారాన్ని తింటే ఆ సమస్య చాలా వరకు ఉండదు. ఆ వయసులో ఏమీ తోచక చాలామంది తినడాన్ని ఓ అలవాటుగా చేసుకుంటారు. కాబట్టి ఏది పడితే అది కాకుండా ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న స్నాక్స్ తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు సరికదా.
అతిగాను తినకుండా ఉంటారు. ఈ కారణం వల్లే పెద్ద వయసులో చేపలు, కొవ్వు శాతం తక్కువగా ఉన్న పెరుగు, గుడ్లు, పప్పుధాన్యాలు, నట్స్ వంటివి ఎక్కువగా తీసుకోమని చెబుతున్నారు పోషక నిపుణులు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జనగణన తరువాత మహిళా బిల్లు అమలు. 2024లో జనగణన పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 4వ స్థానంతో ముగించిన భారత్. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ను భారత్ నిరాశాజనకంగా ముగించింది. భారీ విజయంతో టోర్నీని మొదలుపెట్టిన జట్టు చివరకు 4వ స్థానంతో సరిపెట్టుకుంది. వన్డే సమరానికి సై. నేడు భారత్ దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్. ప్రపంచ కప్ తర్వాత టీమిండియా తొలి పోరు మధ్యాహ్నం 1:30 నుంచి. చరిత్ర సృష్టించిన హర్యానా. విజయ్ హజారే ట్రోఫీ 2023 విజేతగా హర్యానా జట్టు నిలిచింది. రాజ్కోట్లో జరిగిన ఫైనల్లో రాజస్థాన్పై 30 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో 30 ఏళ్ల హజారే ట్రోఫీ చరిత్రలో హర్యానా తొలిసారి ట్రోఫీ సాధించింది. ఐపీఎల్ 2024 సీజన్కి వీరే కెప్టెన్లు. చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్, ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడెన్ మార్క్రమ్, పంజాబ్ కింగ్స్ శిఖర్ ధవన్, గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్, ఎల్ఎస్జి కేఎల్ రాహుల్, ఆర్ఆర్ సంజు శాంసన్. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 347 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ తొలి, రెండో ఇన్నింగ్స్లో 136, 131 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ 9 వికెట్లతో సత్తా చాటారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.